నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఇండియన్ అని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఓటర్ ఐడి కార్డు ఉంటేనో, లేకుంటే పాస్పోర్ట్ ఉంటేనో, లేకుంటే ఇంకా ఆధార్ కార్డు ఉంటేనో, పాన్ కార్డు ఉంటేనో సిటిజన్షిప్ అని ప్రూవ్ చేసుకుంటావు. మరి ఇవన్నీ ఉన్నాక కూడా సిటిజన్షిప్ నువ్వు కాదు అని అంటే ఇది ఎక్కడికి వెళ్ళి లెక్క? ఇప్పుడు ఒకటి చూడండి ప్రజలారా, ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. మీకు ఇవాళ ఏంటంటే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద ఒక టాపిక్ వచ్చింది. దీని మీద టాపిక్ వస్తే ఇక్కడ చూడండి, హోమ్ మినిస్ట్రీ చెప్తా ఉంటది. ఏం చెప్తా ఉంటది? పాస్పోర్ట్, ఓన్లీ పాస్పోర్ట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ అఫీషియల్ అండ్ వ్యాలిడ్ సిటిజన్షిప్ ప్రూఫ్ ఆఫ్ ఇండియా అని హోమ్ మినిస్ట్రీ చెప్తారు. ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తారంటే పాస్పోర్ట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రావెల్ డాక్యుమెంట్ అని. ఇది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ అయితే మరి ఎట్లా ప్రూవ్ చేస్తావు నువ్వు సిటిజన్షిప్ ని? ఇంకా సిటిజన్షిప్ ని ప్రూవ్ చేయడానికి నీకు ఇంకా చాలా కథలు మీకు కొన్ని చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఈ మినిస్ట్రీ ఇవన్నీ ఏమేమి చెప్పుకుంటే కూడా చూపిస్తాం. ఇక్కడ పాస్పోర్ట్ ఏమో సిటిజన్షిప్ కి ప్రూవ్ కాదు. మనకి ఏం డాక్యుమెంటో చూద్దాం. ఆధార్ కార్డ్ కాదు, ఎందుకంటే ఎస్ఐఆర్ రాసేటప్పుడు వాళ్ళు చెప్పారు ఆధార్ కార్డ్ అనేది అది సిటిజన్షిప్ కిందకి రాదు. పాన్ కార్డ్ అసలే కాదు, ఎందుకంటే అది ఉట్టి ట్యాక్స్ కట్టే వాళ్ళకి ట్యాక్స్ ఎవరైనా కట్టవచ్చు. ఓటర్ ఐడి ఏమో జస్ట్ ఓటు వేయించుకోవడానికి, ఇంకేది కాదు. మరి ఓటర్ ఐడి కూడా కాదు, ఇది ఒట్టి ఓటు వేయించుకోవడానికి అంటే ఎందుకు అదిగా మనకు? ఎందుకు అదిగా? దీంతో ఏం పని లేదన్నట్టే కదా మనకు. తర్వాత ఇంకో కొంచెం చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకు డ్రైవర్స్ లైసెన్స్, డ్రైవర్స్ లైసెన్స్ ఎవరనేది తీసుకోవచ్చు కాబట్టి ఇది లేదు. బ్యాంక్ పాస్బుక్, దీనికి సంబంధమే లేదు. డొమిసిల్ సర్టిఫికేట్, ఇది డొమిసిల్ సర్టిఫికేట్ అంటే లెట్స్ ఇక్కడ అమెరికాలో ఉన్నాను అంటే ఏం చేస్తారంటే డొమిసిల్ సర్టిఫికేట్ కోసం అమెరికాలో ఒక మనకు పోస్ట్ కార్డు ఉంటుంది కదా, పోస్టల్ అడ్రస్ ఒకటి తీసుకుంటారు. దాన్ని డొమిసిల్ అంటే ఇక్కడ నేను ఉంటున్నా అనే అడ్రస్, దాంతో సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇండియాలో అది కూడా లేదు. సో దాంతో అది లేదు. మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇది కూడా కాదు. ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకుంటారు కాబట్టి దీనికి సంబంధం లేదు. ప్రాపర్టీ ఇండియాలో ఎవరైనా కొనుక్కోవచ్చు కాబట్టి ఇది లేదు. 1987 జూలై 1 నుంచి కనుక పుడితే నీకు బర్త్ సర్టిఫికేట్ కూడా కాదు. అంటే మరి ఏది ప్రూవ్ చేసుకోవడానికి? ఏదో ఒకటి ఉండాలి కదా ఈ ప్రపంచంలో మన దేశస్థులను ప్రూవ్ చేసుకోవడానికి. మరి ఏం లేకుంటే ఎట్లా ప్రూవ్ చేసుకుంటాం మనం? ప్రూవ్ చేసుకుని కనుక తప్పైంది అనుకో, అది ట్రైబ్యునల్కి వెళ్ళడమో లేకుంటే కోర్టుకి వెళ్ళడమో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ఈ పేపర్స్ తోటి ప్రూవ్ చేసుకోలేకపోతే మనల్ని డిటెన్షన్లో పెడతారు. డిటెన్షన్ అంటే ఏంటి? జైళ్ళలో పెట్టుడు. మరి ఇప్పుడు జైలు పెద్ద పెద్ద జైలు కడతా ఉంటారు. భారతదేశం అంతటా కలిపి పెద్ద పెద్ద జైలు కడుతున్నారు. ఎందుకు అంటే ఎస్ఐఆర్లో నువ్వు కనుక నీ సిటిజన్షిప్ ప్రూవ్ కాలేదు అని అంటే నేను తీసుకుపోయి ఆ జైల్లో పెడతారు అనమాట. ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కొక్కరు ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఎన్నో ఏళ్ళకెళ్ళి తాతలు తండ్రులు అంత ఇక్కడనే ఉంటారు. ఇప్పుడు ఈవెన్ మన రీసెంట్ గా మనం చూసినాం కదా, ఎవరిది అంటే వెస్ట్ బెంగాల్లో సుభాష్ చంద్రబోస్ గారి మునిమనవాడిది కూడా అట్లా ఏదో పాస్పోర్ట్ విషయం అది బర్త్ సర్టిఫికేట్ దగ్గరకు వచ్చేసరికల్లా ఎస్ఐఆర్ లో వాళ్ళ పేరు కూడా లేదు ఈ మధ్య కాలంలో. అది మనం చూస్తుంటాం. సో అట్లే ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖుల పేర్లు కూడా లేవు. ఓకే సరే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాక చూపిస్తా. మనల్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? సరే ఇంతకి ఇవన్నీ పక్కన పెడదాం. మన సిటిజన్షిప్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారంటే కోర్టు డిసైడ్ చేయడానికి లేదు, ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేయడానికి లేదు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేయడానికి లేదు, హోమ్ మినిస్టర్ చేయడానికి లేదు. మరి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తే అవుతుంది ఇది? సో ఎవరన్నా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ లో కనుక మన నేమ్ లేదు అంటే కొత్తగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఎస్ఐఆర్ పెట్టింది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 16 states లో పెట్టింది. ఇక్కడ కనుక మన నేమ్ లేదు, మనం ప్రూవ్ చేసుకోలేకపోయినాము అంటే నేషనల్ రిజిస్ట్రీ ఉంటుంది అనమాట. ఆ నేషనల్ రిజిస్ట్రీలో మన పేరు ఉండదు. ఆ నేషనల్ రిజిస్టర్లో మన పేర్లు కనుక లేకుంటే మనం ఈ దేశస్థులం కాదు. మరి ఈ దేశస్థులం మనం కాము అన్నప్పుడు మనల్ని ఎక్కడ పెట్టాలి? జైల్లో పెడతారు. ఇది జరగబోతుంది. అయితే ఇందులో ఇప్పుడు కొన్ని మతాల వాళ్ళు స్పెషల్గా ఉంటారు అన్నట్టు, కొంత వర్గాల వాళ్ళు కొంత స్పెషల్గా జైళ్ళల్లో ఉంటారు అనే ఇంకా టాపిక్ అయితే నడుస్తా ఉంది. దాని మీద నేను పేర్లు ఏం చెప్పాలి మీ అందరూ అర్థం చేసుకోవాలి. కానీ ఇంకా కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తా. అయితే ఈ స్టోరీ ఇక్కడనే అయిపోయింది ప్రజలారా. ఇది ఇప్పుడు ఏం చేశారంటే అస్సాంలో ఇట్లనే చేస్తే 19 లక్షలు, అస్సాంలో ఎన్ఆర్సీ కింద 19 లక్షల ఓట్లు తీసేసాను. 19 లక్షల మంది ఇక్కడ తీసేస్తే వీళ్ళందరూ ఎట్లుండాలి మరి? వీళ్ళందరి కథ ఇది. 19 మందులు తీసేస్తే వీళ్ళంతా ఫారినర్స్ కింద అన్నట్టే కదా. వీళ్ళకు ఎట్లా వచ్చేసిందంటే వీళ్ళ పేర్లు తీసేయడానికి లెట్స్ సే ఇప్పుడు మనం ఒక పేరు పెడదాం, శంకర్ అని పెడదాం. ఓళ్ళు SANKR అని రాస్తారు, ఇంకోళ్ళు SHANKAR అని రాస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఒక లెటర్ ఒక తప్పు పోతే కూడా వాళ్ళు అదే ఉంటే కూడా తీసేస్తారు. సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అట్లాంటివి ఉంటే కూడా మీరు బర్త్ సర్టిఫికేట్లలో ఎక్కడన్నా కానీ ఇట్లా చిన్న నేమ్ డిఫరెన్స్ ఉంటే కూడా తీసేస్తే వాళ్ళందరూ సిటిజన్షిప్ పొడగొట్టుకుంటే ఎక్కడ ఉంటారు వాళ్ళంటే? ఎట్లా మిగులుతారు? వాళ్ళందరి సంగతి ఏంది అంటే దేశం ఎడిదిక్కుపోతుంది అనేది ఆలోచించుకోవాలి. ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. తర్వాత ఇక్కడే అయిపోలేదు, ఇంకా కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తాను చూడండి.
ఇప్పుడు మనకి ఇన్ని సర్టిఫికెట్స్ ఉన్న తర్వాత కూడా మనం ప్రూవ్ చేసుకోలేకపోతే ఓటర్లం కాదు ఏం కాదు అంటే ఇంకెట్లుంటది. తర్వాత దీన్ని ప్రూవ్ చేయడానికి మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇక్కడ సాకేత్ గోఖలే గారు రాసుకొచ్చిన ఒకటి, ఈ భారతదేశంలో 2/3 మెజారిటీ ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యసభ, లోక్సభ ఇవి రెండిట్లల్లా 2/3 మెజారిటీ కనుక తీసుకొచ్చినట్టయితే మొత్తం కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడానికి ఉంది. కాన్స్టిట్యూషన్ మొత్తం మార్చేసి ఇండియన్ డెమోక్రసీని మొత్తం భ్రష్టు పట్టించే రోజు వచ్చేసిన దగ్గరలో అని చెప్పి ఈయన హీజ్ అన్ ఎంపీ. దేనికి ఎంపీ అంటే దీన్ని మన తృణమూల్ కాంగ్రెస్ లో ఎంపీ అనమాట ఆయన. ఈయన ఎవరు గోఖలే గారు. సో సాకేత్ గోఖలే గారు ఆయన రాసుకొచ్చారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మీరు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఆ కొన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏడుగురు ఎగిరిపోయినరు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎగిరిపోయినరు, తర్వాత శివసేన నుంచి కొంతమంది ఎగిరిపోయినరు. ఇక ఇట్లా పార్టీలు అన్నీ కూలిపోతా ఉన్నాయి. వీళ్ళందరూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంకా బీజేపీ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతే ఏమైతుంది, 2/3 మెజారిటీ వస్తుంది. 2/3 మెజారిటీ వస్తే అప్పుడు ఏమన్నట్టు అంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఎట్లా కావాలంటే అట్లా మార్చొచ్చు. మార్చేస్తే ఏమవుతుందంటే మన సిటిజన్షిప్ ఉండాలన్నా, లేకుంటే అసలు నీకు ఆస్తి హక్కులు ఉండాలా, నీకు మిగతా ఏ హక్కులు ఉండాలన్నా, నీ ఫండమెంటల్ రైట్స్ ఉండాలన్నా, తీసారన్నా కూడా అక్కడ నుంచి జరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఆపడానికి రాదు అక్కడ నుంచి. మరి ఇది ఎంతవరకు ఇది నష్టం జరుగుతుంది అంటే ఏ లెవెల్ కన్నా ఈ నష్టాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఇంత లెవెల్ ఆఫ్ నష్టాలు జరుగుతూ ఉంటే మరి మిగతా దేశం అంతా ఏం చేస్తుందంటే చూస్తూ ఊరుకుంటుంది. ఎందుకు ఊరుకుంటుంది అంటే ఇది కేవలం ఈ 500 మంది 545 మంది దీన్ని మన లోక్సభలో 544, తర్వాత 256 మంది రాజ్యసభలో, అంటే ఈ 700-800 మంది వీళ్ళు డిసైడ్ చేస్తారు. మొత్తం భారతదేశాన్ని మొత్తం డిసైడ్ చేస్తారు. ఈ 700-800 కూడా మీరు చూస్తే కనుక 2/3 అంటే లెట్సే 800 మంది ఉన్నారు. అందులో 2/3 అంటే ఎంత, లెట్సే 550 మంది. ఒక్క 550 మంది మొత్తం మన జీవితాన్ని, మన తలరాతను, మొత్తం మన భావి తలరాతను కూడా మార్చబోతున్నారు. సో దీన్ని మనము ఎట్ల వరకు మనం సమంజసం అని పాటిద్దాం. ఎందుకంటే ఏ కార్డు నీది కాదు, ఏ కార్డు ఉన్నా నీకు పనికి రాదు, నువ్వు ఎట్లున్నా సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి రాదు. అంటే ఈ భారతదేశంలో సిటిజన్షిప్ నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఏ దారి లేదు అన్నప్పుడు, నువ్వు భారతదేశస్తుడే కాదు అన్నప్పుడు నిన్ను జైల్లో పెడితే నువ్వు, నీ కుటుంబం ఇవన్నీ ఏం కావాలి, ఏ పద్ధతి ప్రకారం పోవాలి, ఈ దేశం ఎటువైపు పోతుంది, మరి పాలకులు ఏం చేస్తుండ్రు, మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే ఎవ్వరు కూడా దీని మీద పెద్దగా ముందుకు వచ్చి దాడి చేసింది లేదు, ముందుకొట్టి దాటిగా మాట్లాడింది లేదు. అసలు దీన్ని ఎవ్వరు కూడా ఎంత ప్రాపర్గా తీసుకుపోతలేరు, ప్రజలకు తీసుకెళ్తలేరు. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తా ఉన్నాను. ప్రజలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ రియల్ డిజాస్టర్ ఫర్ ద నేషన్. ఎంత నష్టం జరగవచ్చు అంటే ఇక దీని తర్వాత దేశంలో ఇంకా ఏమీ ఉండదు ఇక. సో ఎవ్రీథింగ్ డన్, కేస్ క్లోజ్ అనమాట ఇక అది. తర్వాత ఇంక కొంచెం ఇంకా మీకు ఇది ఒకటే కాదు, అయితే హిందూ వాళ్ళు అడిగినారు, అవును మరి ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. సరే ఇది పాస్పోర్టు ఇప్పుడు మనకు దీన్ని సిటిజన్షిప్ కాదంటారు కదా, మరి ఇప్పుడు పాస్పోర్ట్ లేని వాళ్ళను ఎక్స్క్లూజన్ చేసేవచ్చా, అంటే పాస్పోర్ట్ ఉన్నా కూడా పాస్పోర్ట్ని ఎక్స్క్లూజన్ చేయవచ్చా మీరు ఇందులోంచి అని అంటే మళ్ళీ దానికి సంబంధం లేదు, మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడలేదు దీనిపైన. ఎందుకంటే అది తీసేవచ్చా, మరి ఇప్పుడు లిస్ట్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసేవచ్చా, ఎందుకంటే సిటిజన్షిప్ లేకుండా తీసేవచ్చా అన్నట్టంటే దీనికి ఏం మాటలు లేవు. హిందూ వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడిగింది అనమాట. అడిగితే వాళ్ళు ఎవరు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అడిగితే ఇంకా ఇది ఏం లేదు, ప్రస్తుతానికి దానిపైన మాట్లాడలేదు. అయితే ఇప్పుడు గవర్నమెంట్లో ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని మేము చూసి చెక్ చేసి చేస్తామంటే ఇందులో ఏది వ్యాలిడ్ కాదు కదా. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని నిన్న పాస్పోర్ట్ దివస్ అయింది. పాస్పోర్ట్ దివస్ అయినప్పుడు మీరు ఇప్పుడు పాస్పోర్ట్ను కౌంట్ చేస్తలేరు అన్నప్పుడు మీరు పాస్పోర్ట్ను లిస్ట్కి వెళ్ళి తీసేస్తారా మరి, ఎందుకంటే అది ఎస్ఐఆర్లోకి అది పనికి రాదు అని తీసేస్తారా అంటే లేదు, మేము దాన్ని ఇప్పుడు తీసేయము, కానీ దాన్ని బేస్ చేసుకొని ఇంకా మిగతా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటితో కలిపి చూస్తాము. కలిపి చూస్తే మరి అప్పుడు దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము. అంటే అవన్నీ వ్యాలిడ్ కానప్పుడు మీరు ఏది కలిపి చూస్తుండ్రు, ఏ కార్డును కలిపి చూస్తుండ్రు, ఏ పద్ధతి కలిపి చూస్తుండ్రు, ఒకటాన్ని ఉండాలి కదా కనీసం. ఒకదాన్ని కూడా లేకుండా, దేని వ్యాలిడిటీ లేకుండా మీరు దేని కలిపి చూస్తారు, ఎట్లా కలిపి చూస్తారు, అవన్నీ కలిపితే కూడా ఇప్పుడు 0+0 అంటే ఏమవుతుంది, ఇంకో 0నే అవుతుంది. అంతే కదా. ఇది వ్యాలిడ్ కాదు, ఇది వ్యాలిడ్ కాదు, పాస్పోర్ట్ వ్యాలిడ్ కాదు, ఆధార్ కార్డు వ్యాలిడ్ కాదు, నీకు దీన్ని ఇంకోటి పాన్ కార్డు వ్యాలిడ్ కాదు, ఏది వ్యాలిడ్ కాదు. మరి 0+0+0 ఇంకా ఇట్లాంటి 100 సున్నాలు కలిపితే కూడా సున్నానే కదా. ఏదైనా ఒక్కటి చెప్పుండి, ఇది దీని ప్రకారం మేము వ్యాలిడిటీ ఇస్తాము అని చెప్పండి, ఆ ఒక్కదాని ప్రకారమే పోదాము. ఆ ఒక్కటి కూడా ఇవ్వకుండా మీరు అన్నిటికీ సున్నాలే వేసుకుంటూ పోతే ఎన్ని సున్నాలు కట్టినా సున్నానే అవుతుంది. ఒక్కటన్నా కనీసం పాజిటివ్గా చూపించండి. ఈ దేశ ప్రజలకు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇగో ఈ లెక్క ప్రకారం అయితే ఇది ఉంటే నీ దగ్గర
సిటిజన్షిప్ వస్తది అనేది చెప్పండి. లేకుంటే ఏది కౌంట్ గాదు, ఏది గాదు ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఏది లేదన్నట్టే. సో, ఇంక కొంచెం ఇంకా కిందకొచ్చినాక చూపిస్తాను. మరిప్పుడు మనకి ఇవన్నీ లేవు కరెక్టే. లేకుంటే ఇప్పుడు మనం వేరే దేశానికి మనోళ్ళు ఏం చేశారంటే నిన్న ఇగో ఇటు తీసుకుపోతుండ్రు. ఎక్కడికి? రష్యా, జపాన్, డెన్మార్క్ ఇట్లా ఇటలీ ఈ కంట్రీల మీద కొంతమంది ఫోకస్ చేస్తున్నారు. ఈ కంట్రీస్ అన్నిటికి పంపించేటప్పుడు మరి ఆధార్ కార్డ్ మీద చేస్తుండ్రా? లేకుంటే పాన్ కార్డ్ మీద చేస్తుండ్రా? లేకుంటే పాస్‌పోర్ట్ మీద చేస్తుండ్రా? దేనిపైన చేస్తుండ్రు వీళ్ళు? ఏదో ఒక దానిపైన అయితే చేయాలి కదా. మరి ఏదో ఒక దాని ప్రకారం చేస్తున్నప్పుడు అదే కదా మనల్ని సిటిజన్షిప్ అని ప్రూవ్ చేసేది. మరి అట్లాంటప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా వ్యాలిడ్ కాదు అన్నప్పుడు సిటిజన్షిప్ ఎట్లా ప్రూవ్ చేస్తారు? సో ఇంక ఇక్కడనే అయిపోలేదు ప్రజలని, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ పైనకి వచ్చినాక మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ లెట్స్ సే ఇగో ఇక్కడ వచ్చినాక చూపిస్తాను. కపిల్ సిబల్ గారు ఏం చేశారంటే, కపిల్ సిబల్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏం క్వశ్చన్ అడిగారంటే ఇగో జూన్ ఇది ఇవాళ దీన్ని నీకు 24 తారీఖు నాడు జూన్ 24th నాడు అంటే ఇవాళ రోజున అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, పాస్పోర్ట్ ఈజ్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్ నాట్ ఏ డాక్యుమెంట్ ఫర్ సిటిజన్షిప్. ఇప్పుడు నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఏంది నా సిటిజన్షిప్? ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి నీ సిటిజన్షిప్ ప్రూవ్ చేయంటే నేను చూపించలేకపోతే నా ఓటు పోతుంది. మరి నా ఓటు పోతే అప్పుడు ఓటు ఉన్నోళ్ళు ఎవరు ఉంటారు అంటే గెలిచేటోళ్ళే ఉంటారు. గెలిచేటోళ్ళు ఎవరు ఉంటారు అంటే బీజేపీ కోటేస్టోళ్ళు. మరి బీజేపీ కోటేస్టోళ్ళే వీళ్ళు ఇక్కడ ఉంటే నేను ఇక ఈ టాపిక్ సుప్రీంకోర్టుకు వదిలిపెడుతున్నా అని చెప్పిండు. అంటే ప్రజలారా ఒకటే మాట గుర్తుపెట్టు, మనకు ఒక్కటన్నా వ్యాలిడ్ ఐడి ఉంటే ఆ వ్యాలిడ్ ఐడి ప్రకారము మనం సిటిజన్షిప్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఎన్ని ఐడీలు ఉన్నా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, నీకు పాస్పోర్టు, నీకు ఏది ఉన్నా కూడా నువ్వు సిటిజన్ కాదు, ఇది ఏది కూడా సిటిజన్షిప్ కాదు అని అంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. కనుక ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రజలు అందరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది ఈజ్ ఎ వెరీ సీరియస్ టాపిక్. దీని తర్వాత కాన్స్టిట్యూషన్ మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి. ఎట్లా అంటే అక్కడి నుంచి కొంతమంది, ఇక్కడి నుంచి కొంతమంది తీసేసుకొని బీజేపీ తన బలాన్ని పెంచుకొని లోకసభలో, రాజ్యసభలో 2/3 మెజార్టీ తీసుకొని వస్తుంది. అంత తీసుకొని వచ్చిన తర్వాత జరగబోయేది ఏంది అంటే చేంజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒక్కసారి మార్చేస్తే అది ఎంతో కష్టం అయిపోతుంది. అది ముందుకు రావడానికి కూడా రాదు అది. సో ప్రజలారా ఆలోచించండి. ఎస్ఐఆర్ అనేది మన నెత్తిన ఒకటే ఇంకా ఒక 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 బొందలగడ్డ దాకా తయారు చేసేస్తుంది అందరినీ కూడా. ఓకే, నేను ఈ వీడియో ఇక్కడ ఆపిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.